వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, భార్గవస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఏ దేశం నుంచి విజయవంతంగా పరీక్షించింది? భార్గవస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అనేది భార్గవస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అనేది ఒక స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక డ్రోన్ సిస్టమ్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక డ్రోన్ సిస్టమ్. మరి ఈ డ్రోన్ సిస్టమ్ని ఎందుకోసం పరీక్షించారు అంటే, శత్రు దేశం నుంచి వచ్చిన డ్రోన్లని పసిగట్టడానికి మరియు వాటిని తిప్పగొట్టే ఉద్దేశంతో ఈ డ్రోన్లని పరీక్షించడం జరిగింది. శత్రు దేశానికి సంబంధించి అంటే రీసెంట్గా పహల్గామ్ దాడిలో భాగంగా పాకిస్తాన్ నుంచి పలు డ్రోన్లను పంపించడం జరిగింది. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే పలు డ్రోన్లను పసిగట్టడానికి మరియు వాటిని తిప్పకొట్టడానికి ఉపయోగించిన భార్గవస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్. మరి ఈ భార్గవస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ సిస్టమ్లని విజయవంతంగా ఈ భార్గవస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అనేవి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. మరి ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది అంటే, భారతదేశం. మన భారత్కి సంబంధించిన డ్రోన్ సిస్టమ్స్ విజయవంతంగా శత్రు దేశం నుంచి వచ్చిన డ్రోన్ సిస్టమ్స్ని పసిగట్టడానికి వాటిని తిప్పికొట్టడానికి పరీక్షించడం జరిగింది. నెక్స్ట్, పెహల్గామ్ దాడి మాస్టర్ మైండ్ని భారత సైన్యం దేని ద్వారా అంతమొందించింది? పెహల్గామ్ దాడికి సంబంధించిన మాస్టర్ మైండ్ అంటే పెహల్గామి దాడి జరగడానికి ముఖ్యంగా ఎవరు కారకులో వాళ్ళని అంతమొందించడానికి రూపొందించిన ఆపరేషన్ అని చెప్పొచ్చు. అంటే పెహల్గామ్ దాడి యొక్క రూపకల్పనకి ఎవరైతే భాగస్వామిగా ఉన్నారు అంటే పెహల్గామ్ దాడికి సంబంధించిన ప్లాన్ని ఎవరైతే వేశారో, పెహల్గామ్కి సంబంధించిన ప్లాన్ మరియు రూపకల్పనలో భాగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతమొందించే ప్రక్రియలో భాగంగా ఆపరేషన్ కెల్లర్ అని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎక్కడ అంతమొందించారు అంటే, జమ్మూ కాశ్మీర్లోని షోకల్ కెల్లర్ అనే ప్రాంతంలో షాహిద్ కుట్టాయ్ ఈయన ఒక టిఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ చీఫ్ అయిన షాహిద్ కుట్టాయ్ ఆపరేషన్ లేదంటే పెహల్గామ్ దాడికి మూల కారణంగా ఉన్నాడు. అంటే పెహల్గామి దాడి జరగడానికి మూల కారణం ఎవరు? షోకల్ కెల్లర్లోని షాహిద్ కుట్టాయ్. ది రెసిస్టెంట్ ఫ్రంట్ చీఫ్ గా ఉన్న షాహిద్ కుట్టాయ్ మూల కారణంగా ఉన్నందున ఆయనని అంతమొందించే ప్రక్రియలో భాగంగా ఆపరేషన్ కెల్లర్ ద్వారా అంతమొందించడం జరిగింది. ఆపరేషన్ కెల్లర్ ద్వారా ఆపరేషన్ లేదంటే పెహల్గామ్ దాడికి మూల కారణమైన షాహిద్ కుట్టాయ్ని అంతమొందించే ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. 25-26 జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కనీస మద్దతు ధరను ఎంత నుండి ఎంత వరకు పెంచింది? మరి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ అనేది ధరల లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ధరల మద్దతు
సంస్థ ధరల మద్దతు సంస్థ. మరి ఈ జేసీఐ అనేది ఎంత నుండి ఎంత వరకు పెంచింది అంటే 5,335 నుంచి 5,655 వరకు కనీస ధరలను పెంచడం జరిగింది. మరి దేనికోసం? ఈ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ధరల మద్దతు సంస్థ అనేది దేనికోసం ఈ ధరలను లేదంటే కనీస ధరలను పెంచడం జరిగింది అని అంటే రైతుల యొక్క పండించిన పంటకు కనీస మద్దతు ధర రావాలి అన్న ఉద్దేశంతో, రైతులు నష్టపోకూడదు, పండించిన పంటకు సమానంగా వాళ్ళకి ప్రతిఫలం రావాలి అన్న ఉద్దేశంతో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఈ పెంపొందించడం జరిగింది, లేదంటే కనీస మద్దతు ధరను పెంపొందించడం జరిగింది. నెక్స్ట్, భర్త తరపు వారిపై వేధింపులు ఏ సెక్షన్ ప్రకారం వరకట్న సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అంటే భర్త తరపు వారిపై అభియోగం మోపుతున్నారు అంటే మనకి ఒకప్పుడు భార్యలపై మానసికంగా గాని శారీరకంగా గాని భర్త తరపు వారు కానీ లేదంటే అత్తమామలు కానీ భార్యని హింసించినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే సెక్షన్ 498A ప్రకారం భార్యని భర్త కానీ లేదంటే అత్తమామలు కానీ లేదంటే భర్త తరపు వాళ్ళు ఎవరైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించినట్లయితే వాళ్ళపై క్రిమినల్ కేసులు అనేవి మోపడం జరుగుతుంది. క్రిమినల్ కేసులు అనేవి వారిపై రావడం జరుగుతుంది. మరి ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 490A ప్రకారం వారిపై కేసులు నమోదు అవుతాయి. మరి దీని ఆధారంగా సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణలో భాగంగా ఒక కేసు అనేది రావడం జరిగింది. దాంట్లో భర్త తరపు వారిపై మరియు భర్త యొక్క అతిథుల పైన కూడా ఒక అభియోగాన్ని మోపడం జరిగింది. ఆ అభియోగం అనేది ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నాయి మరియు చిన్న చిన్న రోజువారీ డైలీ గొడవలలో భాగంగా ఇలా కేసులు అనేది పెట్టడం ధర్మం కాదని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది వాపోవడం జరిగింది. అంటే ఎలాంటి దారుణమైన సంఘటనలు జరగకున్నా కూడా వాటిని జరిగినట్టుగా అభియోగం మోపి కేసు వారిని లేదంటే సుప్రీంకోర్టుని నష్టపరుస్తున్నాయి లేదంటే టైం అనేది నష్టపరుస్తుంది అని చెప్పి వాపోవడం జరిగింది. దీనిపై ఎవరు స్పందించారు అంటే సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ బివి నారాయణ్ మరియు జస్టిస్ సతీష్ చంద్ర వర్మ ఎలాంటి దురాఘటనలు జరగకున్నా కూడా జరిగినట్టుగా అభియోగం మోపి భర్తనే కాకుండా భర్త తరపు అతిథుల పైన కూడా అభియోగాలు మోపడం అనేది సెక్షన్ 490A అనే సెక్షన్ ని దుర్వినియోగపరుస్తున్నారు. వరకట్న నిషేధ చట్టం 1961 అనే చట్టాన్ని కూడా వీరు దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పి ఎవరు వాపోయారు లేదంటే ఎవరు దీనిపై స్పందించారు అంటే జస్టిస్ బివి నారాయణ్ మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు దీని గురిపై స్పందించడం జరిగింది. ఇలా అభియోగాలు లేకుండా ఎలాంటి దుర్ఘటనలు లేకుండా వాపోవడం లేదంటే కేసులు వేయడం అనేది ప్రోహిబిషన్ ని బలపరచడం వంటిది అని చెప్పుకొచ్చారు.
మరి ఏ సెక్షన్ ని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పి వాపోయారు. అంటే సెక్షన్ 490A అనే సెక్షన్ ని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పి వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్, అమెరికా మరియు FCDO యునైటెడ్ కింగ్డమ్ మద్దతుతో కొలంబోలో 4వ రైమ్ స్థాయి సదస్సు ఎవరు నిర్వహించారు అంటే ఈ శ్రీలంక, అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్. శ్రీలంక, అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ ఈ 3 సంస్థలు కూడా సంయుక్తంగా ఈ కొలంబోలో 4వ రైమ్ స్థాయి సదస్సుని సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ప్రపంచ బ్యాంక్, అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ మద్దతుతో కొలంబోలో 4వ రైమ్ స్థాయి సదస్సును ఎవరు సంయుక్తంగా నిర్వహించారు అంటే శ్రీలంక, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ వారు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు ఈ సదస్సుని అంటే మే 7 నుంచి 9 వరకు ఈ సదస్సును నిర్వహించారు. మరి దేనికోసం ఈ సదస్సును నిర్వహించారు అంటే వాతావరణాలకి సంబంధించి ప్రమాదాలను ముందుగానే హెచ్చరించే ఉద్దేశంతో ఈ సదస్సుని ఏర్పాటు చేశారు. వాతావరణ ప్రమాదాలకు సంబంధించి ముందుగానే హెచ్చరించే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రైమ్స్ అనేది వాతావరణాలకి సంబంధించి ప్రమాదాలను గురించి ముందుగానే హెచ్చరించే ఒక సదస్సు కోసం ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనేది సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. నెక్స్ట్, భారత్లో అతిపెద్ద రక్షిత ప్రాంతం పారాచూకాన్ సర్వేషన్ రిజర్వ్ ను అధికారికంగా ఏ రాష్ట్రంలో ప్రకటించింది? భారత్లో అతి పెద్ద రక్షిత ప్రాంతంగా ఏ కన్జర్వేషన్ రిజర్వ్ ని ప్రకటించింది అంటే మరి ఏ రాష్ట్రంలో ప్రకటించింది అంటే హిమాచల్ ప్రదేశ్లో భారత్లో అతిపెద్ద రక్షిత ప్రాంతంగా పారాచూకాన్ సర్వేషన్ రిజర్వ్ ని ప్రకటించడం జరిగింది. మరి ఇది భారత్లోనే అతిపెద్ద రక్షిత ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. భారత్లోనే అతిపెద్ద రక్షిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది. మరి ఏ సెక్షన్ ప్రకారం దీన్ని గుర్తించారు? భారత్లోనే అతి పెద్ద రక్షిత ప్రాంతంగా ఈ పారాచూకాన్ సర్వేషన్ రిజర్వ్ ని ఏ చట్టం ప్రకారం ప్రకటించారు అంటే 1972 సెక్షన్ 31 క్లాస్ ఏ సెక్షన్ 36 క్లాస్ ఏ వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 36 క్లాస్ ఏ వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఈ భారత్లో అతి పెద్ద రక్షిత ప్రాంతంగా ఈ పారాచూకాన్ సర్వేషన్ రిజర్వ్ ని ప్రకటించడం జరిగింది. మరి ఏ రాష్ట్రంలో ఉంది ఈ రిజర్వ్ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. జెను కురుబా తెగ నాగర్ హోలే రిజర్వ్ లో వారసత్వ భూముల కోసం పోరాటం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? మరి ముందుగా ఈ జెను కురుబా తెగ అంటే తేనెని సేకరించేవారు. వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే కర్ణాటకలోని కొడుగు మరియు మైసూర్కి చెందిన వారు. కర్ణాటకలోని
కొడుగు మరియు మైసూర్కి చెందిన వారు. మరి ఈ తెగవారు అటవీ ప్రాంతానికి సంబంధించిన తెగ. వీరు పీవీటీజీఎస్ అంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి చెందిన వారు. వీరు అటవీ ప్రాంతానికి చెందిన జెనుకురు బాతెగ వారు. మరి వీరు నాగర్హోల్ రిజర్వ్ లో వారసత్వ భూముల కోసం పోరాటం అనేది చేస్తున్నారు. మరి ఏ చట్టం ప్రకారం అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం నాగర్హోల్ రిజర్వ్ లో వారసత్వ భూముల కోసం పోరాటం చేస్తున్నారు. వీరు కర్ణాటకలోని ఎక్కడ ఉంటారు అంటే కొడుగు మరియు మైసూర్ ప్రాంతాలలో ఉంటారు. కర్ణాటకలోని కొడుగు మరియు మైసూర్ ప్రాంతాలలో ఉంటారు. వీరు అటవీ ప్రాంతానికి చెందినవారు. వీరు పీవీటీజీఎస్ గా గుర్తింపు పొందారు. అంటే పీవీటీజీఎస్ అనే వారు అంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారు అని చెప్పొచ్చు. మరి వీరు నాగర్హోల్ రిజర్వ్ లో వారసత్వ భూముల కోసం పోరాటం చేశారు. వారసత్వ భూములు అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం నాగర్హోల్ రిజర్వ్ లో వారసత్వ భూముల కోసం పోరాటం చేస్తున్నారు. నెక్స్ట్, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి ఏడాదికి ఎంతమంది మరణిస్తున్నారు అని 8వ ఐక్యరాజ్య సమితి గ్లోబల్ సేఫ్టీ వీక్ ని ప్రారంభించి అవగాహన చేపట్టబడుతుంది. అనంటే రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి ఏడాదికి కొంతమంది చనిపోతున్నారు అన్న ఉద్దేశంతో 8వ ఐక్యరాజ్య సమితి గ్లోబల్ సేఫ్టీ వీక్ ని ప్రారంభించింది. దీన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కోసం, ప్రజల్లో అవగాహన తెప్పించడం కోసం సదస్సును నిర్వహిస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సదస్సును నిర్వహిస్తుంది. మరి ఎవరి ఆధ్వర్యంలో ఈ సదస్సుని నిర్వహిస్తుంది అంటే యుఎన్ మరియు డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తుంది. యునైటెడ్ నేషన్స్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సుని ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తుంది. మరి దీనికి సంబంధించి మరి ఈ 8వ ఐక్యరాజ్య సమితిని ఎప్పుడు ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ రోడ్డు ప్రమాదాల అవగాహన సదస్సుకి సంబంధించి ఎంతమంది మిలియన్స్ చనిపోతున్నారు లేదంటే ఎంతమంది మరణించారు అని చెప్పి వెల్లడించారు అంటే దాదాపుగా 1.2 మిలియన్స్ మంది ఈ ఏడాదికి మరణించినట్టుగా వీరు వెల్లడించడం జరిగింది. సుమారుగా 1.2 మిలియన్ల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. మరియు దాదాపుగా 50 మిలియన్స్ మందికి గాయాల పాలు అవుతున్నారు అని చెప్పి ఈ సంస్థ వెల్లడించడం జరిగింది. మరి ఈ సంస్థ యొక్క ఈ సంవత్సరం మేలో నిర్వహించిన ఈ సదస్సులో భాగంగా ఏ థీమ్ ద్వారా ఈ సదస్సును ఏర్పాటు చేశారు అంటే రీథింక్ మొబిలిటీ, మేక్ వాకింగ్ అండ్ సైక్లింగ్ సేఫ్ అనే థీమ్తో ఈ సదస్సుని ఏర్పాటు చేశారు. ఈ థీమ్ యొక్క ఉద్దేశం,
ఈ థీమ్తో ఏర్పాటు చేశారు అంటే రీథింక్ మొబిలిటీ, మేక్ వాకింగ్ అండ్ సైక్లింగ్ సేఫ్ అనే థీమ్ ఆధారంగా ఈ సదస్సుని ఏర్పాటు చేశారు. ఎంతమంది మిలియన్స్ చనిపోతున్నారు, ఎన్ని మిలియన్స్ మంది చనిపోతున్నారు అంటే దాదాపుగా 1.2 మిలియన్స్ మంది చనిపోతున్నారు అని చెప్పి ఈ సదస్సులో వెల్లడించడం జరిగింది. ఎవరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అంటే UN మరియు WHO, యునైటెడ్ నేషన్స్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వారు నిర్వహిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? దాదాపుగా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, ఆక్సిజన్ ఆధారిత ఎలక్ట్రో క్యాటలిక్ చర్యలను వేగవంతం చేసే కొత్త ఐరన్ డోప్ క్యాటలిస్ట్ని ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు అంటే బెంగళూరు శాస్త్రవేత్తలు ఈ ఐరన్ డోప్ క్యాటలిస్ట్లని తయారు చేశారు. మరి దేనికోసం ఈ బెంగళూరు శాస్త్రవేత్తలు ఈ ఐరన్ డోప్డ్ క్యాటలిస్టును తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు హైడ్రోజన్ ఫర్ ఆక్సైడ్ మరియు స్వచ్ఛ ఇంధనాల తయారీలో ప్లాటినం మరియు రుథేనియం, హైడ్రోజన్ ఫర్ ఆక్సైడ్ మరియు స్వచ్ఛ ఇంధనాల తయారీలో శుద్ధ ఇంధనాల తయారీలో ఖరీదైనటువంటి ప్లాటినం రుథేనియంతో ఖరీదైనటువంటి లోహాలతో తయారు చేసే కన్నా ఐరన్తో తయారు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో బెంగళూరు శాస్త్రవేత్తలు ఈ ఐరన్ డోప్డ్ క్యాటలిస్ట్లని అభివృద్ధి చేస్తున్నారు. హైడ్రోజన్ ఫర్ ఆక్సైడ్ మరియు స్వచ్ఛ ఇంధనాల తయారీ లేదంటే శుద్ధ ఇంధనాల తయారీలో ప్లాటినం రుథేనియం వంటి ఖరీదైన లోహాలతో కాకుండా శుద్ధ లేదంటే ఐరన్ వంటి తక్కువ ఖర్చుతో వీరు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో బెంగళూరు శాస్త్రవేత్తలు తయారు చేశారు. జిజ్ఞాస అనే కొత్త శాస్త్ర కార్యక్రమాన్ని ఏ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించింది? మరి జిజ్ఞాస ఐఐటి ఢిల్లీ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ జిజ్ఞాస అనే కొత్త శాస్త్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ శాస్త్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సామాన్య ప్రజలతో శాస్త్ర విజ్ఞానం మరియు ప్రయోగాలలో పనిచేసే పరిశోధనపై అవగాహన కోసం ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలతో శాస్త్ర విజ్ఞానం మరియు ప్రయోగాలలో పనిచేసే పరిశోధన అవగాహన కోసం ఏర్పాటు చేశారు. జిజ్ఞాస అనే కార్యక్రమం అనేది సామాన్య ప్రజలలో శాస్త్ర విజ్ఞానం మరియు ప్రయోగాలలో పనిచేసే పరిశోధన అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.